అండ్ మరలా చెప్తున్నా, ఇది కంప్లీట్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఏనన్నా, ఎక్కడ ఏది కొనమని అమ్మమని మాత్రం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఒక 3 నెలలన్నా మినిమం పడుతుంది మనం మొత్తం నీట్గా అర్థం చేసుకోవడానికి. రైట్, ఒకసారి స్పెల్ చేయండి. ఏమంటారు? మార్కెట్ క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటంటే దాని దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయి, ఏది ఎయిర్టెల్ అనే దాని దగ్గర అసలు ఎన్ని షేర్లు ఉన్నాయి, రైట్, అన్ని షేర్లు కలిపి ఎంత వాల్యూ అనేదాన్ని మనం మార్కెట్ క్యాపిటల్ అంటాం. రైట్, దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్తున్నా 11.026 lakh crore అనమాట. అంటే ఎయిర్టెల్ మొత్తం ఆస్తుల వాల్యూ ఎంత అకార్డింగ్ టు స్టాక్ మార్కెట్. ఆ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. వాట్ వీ కాల్ ఇట్ ఈస్ మార్కెట్ క్యాపిటల్. ఫస్ట్ స్టాక్ నేమ్ అంటాము, తర్వాత మార్కెట్ క్యాపిటల్ అంటాము. సో మార్కెట్ క్యాపిటల్ ఎంత? 11.02 lakh crore. క్లియర్? అర్థమైందా లేదా? సో తర్వాత వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. పక్కన జాగ్రత్తగా రాసుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. వాట్ ఈస్ దట్? కరెంట్ మార్కెట్ ప్రైస్. దీని వాల్యూ 928 రూపీస్ ఉందన్నమాట. వాట్ ఈస్ దట్? 928 రూపీస్ ఉంది ఒక స్టాక్ వాల్యూ. ఒక్క షేర్ ఒకవేళ మనము ఎయిర్టెల్లో కొనాలంటే ఎంత అన్నా ఒక్క షేర్ వాల్యూ 928 రూపీస్ అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉన్నాయో మీరే చెప్పగలుగుతారేమో. సో మార్కెట్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ షేర్స్, టోటల్ షేర్స్. సో ఈ టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు చెప్పొచ్చు అనుకుంటా. చెప్పగలుగుతారా? ఎంత సింపుల్ అది, చెప్పండి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి. 11 lakh పక్కన క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలి. సో దాట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు హయ్యెస్ట్ షేర్లు ఏ కంపెనీలో ఉన్నాయి ఏంటి ఆ కథ అంతా మనకు తెలిసిపోద్ది. సో ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 11 lakh by 1298. సో కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ సే హౌ మెనీ? ఇవి lakh crore ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. సో మొత్తం చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయో చెప్తారా? ఎవరైనా క్యాలిక్యులేట్ చేశారా? క్లియర్ డియర్? కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. నేర్చుకుంటున్నాం కదా, ఇన్వాల్వ్ అవ్వండి, అప్పుడు దాన్ని నేర్చుకోవడం అంటారు. సో మీకు ఒకవేళ క్యాలిక్యులేట్ చేయడం రాలేదు అనుకోండి, ఏం చేయాలి? ఇదిగో పక్కన వేస్తున్నాను చూడండి. టోటల్ ఎంత అన్నాము? 11 lakh. పెద్ద మ్యాక్స్ ఏమి ఉండదు, కంగారేం పడమాకండి. 11,20,000 ఎంత చెప్పాము ఇందాక దీని మార్కెట్ క్యాపిటల్. ఆ వాల్యూ మొత్తం వేసి బై ఏమేయాలి? బై కరెంట్ ప్రైస్ వేస్తే త్వరగా చెప్పాలి. చాలామంది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కెన్ యూ క్విక్గా చెప్పేసేయాలి. సో ఎంత వచ్చింది? 13 crore by 928. సో ఈ వాల్యూ వేస్తే నియర్లీ చూడండి ఎంత వచ్చిందో మీకు. ఎనీవన్ గాట్ ఇట్? సో నేను కూడా ఇదే వాల్యూ వేసేసాను. 11,02613 డివైడెడ్ బై 1928. నియర్లీ 571.8 crore షేర్లు ఉన్నాయి. అర్థమైంది అనుకుంటా.